డీటెయిల్స్ చూస్తే రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న సభలకు ఆహ్వానిస్తున్నారు. అయితే దేశంలో కులగణన చేసి తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సమావేశంలో కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ అంశాలపై హైకమాండ్కు వివరణ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కులగణన జరిపిన తీరును వివరించబోతున్నారు. రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో సమావేశం జరుగుతోంది. అయితే రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న సభలకు ఆహ్వానించబోతున్నారు ఆయన. దేశంలో కులగణన చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సమావేశంలో దీని గురించి కూడా ప్రస్తావించబోతున్నారు. కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ అంశాలపై హైకమాండ్కు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఇక కుల గణనను జరిపిన తీరును కూడా వివరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు భేటీలో ఎటువంటి అంశాలపై చర్చించబోతున్నారు? కులగణనకు సంబంధించి కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ప్రజెంట్ మనం సోనియా గాంధీ నివాసం వద్ద ఉన్నాం. ఈ సోనియా గాంధీ నివాసంలోనే రాహుల్ గాంధీ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పట్ల అనే అంశాలకు సంబంధించి వాటితో పాటు ఇటీవల నిర్వహించిన కులగణనకు సంబంధించి గతంలోనే పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. తర్వాత పార్లమెంట్లో మల్లికార్జున ఖర్గేతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గత పర్యటన సందర్భంగా భేటీ కొనసాగింది. అయితే గతంలో వారితో మాత్రం భేటీ అయి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. మళ్ళా ఈరోజు నిన్న ఢిల్లీ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ కొనసాగుతుంది. ఇటు కులగణనకు సంబంధించి పీసీసీ కార్యవర్గ కూర్పు సంబంధించి గత పర్యటన సందర్భంగా కూడా సమావేశం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు జరిగిన నేపథ్యంలో దీపదాస్ మున్సిని తప్పించి నూతన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమించారు. మరొకసారి ఇక పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా హైదరాబాద్లో మరొకసారి సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే దీపదాస్ మున్సి ఇద్దరు కూడా సమావేశమై మరోసారి పీసీసీ కార్యవర్గ కూర్పు గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో తెలంగాణలో ఏదైతే కులగణన నిర్వహించారో మళ్ళీ రెండోసారి కూడా 2 విడత కింద కులగణన మళ్ళీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. మరోవైపు మెదక్ అలాగే నల్గొండలో కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ బహిరంగ సభలకు రావాల్సిందిగా రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలకబోతున్నారు. మరి ముఖ్యంగా పార్టీ అంతర్గత విషయాలపై కూడా ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరగబోతున్నట్లు కూడా తెలుస్తోంది. గతంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కానీ మంత్రివర్గ కూర్పు వంటి అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగినప్పటికీ దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అధికారిక ప్రకటన అనేది రాలేదు. కానీ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ కూర్పు అనేది ఇప్పట్లో ఉండకపోవచ్చు అనే ఒక వ్యాఖ్య అయితే చేశారు. దాంట్లో కొన్ని కూడికలు తీసివేతలు ఉంటాయంటూ కూడా మంత్రివర్గ విస్తరణ గురించి తెలియజేశారు. దానిలో భాగంగానే అంటే చర్చ అయితే కొనసాగింది కానీ మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉంటుందనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక డీసీసీ ప్రెసిడెంట్స్ అలాగే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ సంబంధించి కానీ పీసీసీ కూర్పు సంబంధించి కూడా మరొకసారి రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది ప్రధానంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా ఈ చర్చ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. రాహుల్ గాంధీతో సమావేశమైన సందర్భంగా
తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ పార్టీ వ్యవహారాలకు సంబంధించి అందరూ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేస్తున్నారు లేదా అనే అంశాలపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఏ విధంగా అయితే అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే విధంగా కూడా ముందడుగు వేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా అధిష్టానం సలహాలు సూచనలతో ఈ ప్రభుత్వ పాలన అలాగే ఇంప్లిమెంటేషన్ సంబంధించిన హామీల ఇంప్లిమెంటేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధిష్టాన పెద్దలతో చర్చించి అక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే కొనసాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలు సలహాలు సూచనలు తీసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నూతన పీసీసీకి సంబంధించి కార్యవర్గానికి సంబంధించి కూడా ప్రధానంగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చర్చ అయితే కొనసాగింది. అదంతా కూడా షార్ట్ లిస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. గత పర్యటన సందర్భంగా కూడా ఇది నూతన పీసీసీ కార్యవర్గానికి సంబంధించి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలో పర్యటన సందర్భంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో గత కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ వీరందరూ కూడా గత పర్యటన సందర్భంగా అటు కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. తర్వాత పార్లమెంట్ ఆవరణలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మల్లికార్జున ఖర్గే కూడా వీరందరూ కూడా కలిసి ఈ క్యాష్ సెన్సస్ గురించి, పీసీసీ కార్యవర్గ కూర్పు, ఇతర పార్టీ కార్యక్రమాల గురించి గతంలో చర్చించారు. మళ్ళీ ఇప్పుడు ఈ అన్ని అంశాలంటిపై మరొకసారి రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన తర్వాత ఇటు మెదక్ అలాగే నల్గొండలో నిర్వహించే భారీ బహిరంగ సభలకు రావాల్సిందిగా కూడా రాహుల్ గాంధీకి ఆహ్వానం పలకబోతున్నారు. ప్రజెంట్ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి మధ్య భేటీ కొనసాగుతోంది. సటస్ రైట్, థ్యాంక్ యూ శివ.